విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటులా చేయలేని వారులు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇటు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసిన సో కైలాస ప్రాప్తియో, విష్ణు పూజ చేసిన సో వైకుంఠ ప్రాప్తియో నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు, దానిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణుడు యువకుడు 4 వేదాలు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామ్మలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని కొనిపోయి
ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్త చెదారములతో నింపి ఏమియూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రీగంటినే వశపరుచుకొని వారల వ్రతములను పాడు చేసి నానాజాతి పురుషులతోడును రమించుచు వర్ణశంకరాలు అయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు గదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేఘవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసీకారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినము దినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా ఉండిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నిటులనైనా పలకరించునని ఆ వీధి ముఖమునైనా చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైన చేయని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందులకు సలసలాక్రాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విష సర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠుడైన విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించినది. వెంటనే ఆ శునకము, విప్రోత్తమ, నన్ను కాపాడుము అని మొరబెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలో వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంత నా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మముల ముందు విప్రాంగులను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని.
ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా ఓ జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పవసంగిరి. కార్తీక పురాణము 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।